అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఆలోచనలు, ఇంకా వాళ్ళు ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, అది కూడా ఈ 8/8 పోర్టల్ తర్వాత ఇంకా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ తర్వాత ఎలా చేంజ్ అయ్యాయి అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వాళ్ళ మీద ఎనర్జీస్ ఎలా ఇంపాక్ట్ అయింది, ఎలాంటి చేంజెస్ వాళ్ళు చూస్తున్నారు మీకు సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. What is happening to my collective's person in their life right now. What are the feelings of my collective's person. What changes occurred in my collective's person's life after 8/8 portal and after full moon energies in Aquarius. The Wheel of Fortune. Okay, chala strong change. 3 of Wands, Knight of Wands, okay, Page of Cups, the Magician. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు 4 of Swords ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది అని అంటేనే చాలా స్ట్రాంగ్గా వీళ్ళ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అయితే వచ్చాయి. అఫ్కోర్స్ ఇది యూనివర్సల్లీ ఇది పోర్టల్ ఓపెన్ అయ్యింది, ఇది అంటే ఈ ఎనర్జీస్ క్యారీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరి చేంజెస్ అయితే చూడాల్సిందే. సో అందుకనే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఏంటి అని అంటే మీ పర్సన్కు ఈ 8/8 పోర్టల్ ఇంకా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేసి కంప్లీట్ ఒక సైకిల్ని ఫినిష్ చేయడానికి హెల్ప్ చేసింది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో డివైన్ ఇంటర్వెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో వీళ్ళు పాస్ట్ సిచ్యువేషన్స్ని దేనైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో, ట్రూత్ మాట్లాడకుండా ఉండడము, వాళ్ళకి అంటే మీ పర్సన్ ఓన్గా వాళ్ళు సిచ్యువేషన్ని రియలైజ్ అవ్వకపోవడము, అంటే ఇదంతా డీప్ థింగ్స్ ఉంటుంది రైట్. సో ఏవైతే ఈ పర్సన్ నోటీస్ చేయకుండా ఉన్నారో దానికి సంబంధించి అన్నీ చూడాల్సింది వచ్చింది ఈ పోర్టల్లో. సో కాబట్టి వీళ్ళ లైఫ్లో చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది, చాలా స్ట్రాంగ్ డెస్టినీ అనేది రోల్ ప్లే చేసింది అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఇది మీకు మీ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనేది ఈ పర్సన్ నోటీస్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటే కాదు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ వచ్చింది అని అంటేనే వీళ్ళకు ఈ పర్సన్ మీతో ఏదైనా అంటే మీ కనెక్షన్లో మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, మిమ్మల్ని తక్కువ చూసి మాట్లాడడము ఇలాంటిది ఉంటుంది రైట్. నెగిటివ్ థింగ్స్ ఇలాంటిది ఏదైనా చేసింటే కనుక డెఫినెట్లీ ఈ పర్సన్ అవి ఫేస్ చేయాల్సింది వచ్చింది. ఓకే, దానిని దగ్గర నుంచి చూడాల్సింది వచ్చింది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఈ ఎనర్జీస్ కొంచెము పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళే దానికంటే రివర్స్డ్గా యాక్ట్ చేశాయి అని చెప్పొచ్చు. అయినో ఇది విన్న వెంటనే కొంచెము డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. అంటే ఏ విధంగా అని చెప్పొచ్చు అంటే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోయే విధంగా. ఇప్పుడు మనం వెళ్ళి ఒకరికి తప్పు చేస్తుందని తెలిసినప్పుడు అది కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్తే ఖచ్చితంగా ఈగో హర్ట్ అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మనం ఎవరైనా పిల్లల్ని అది నిప్పు దగ్గరికి వెళ్ళి చేయి పెడుతున్నప్పుడు వద్దు, అది మంచిది కాదు అని చెప్తాం. బట్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు దాని నుంచి తెలుసుకోరు. ఎగ్జాక్ట్లీ థింగ్ ఇక్కడ జరిగినట్లు చూపిస్తుంది మీ పర్సన్కి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డెస్టినీ ఏదో టర్న్ అయింది.
ఈ పర్సన్కి ఏదో వీళ్ళు చూడాల్సింది నెగిటివ్ థింగ్ వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైతే ఉందో చూడాల్సింది వచ్చింది. కొంతమందికి నాకు చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్ ప్రకారంగా అయితే ఈగోయిస్టిక్ బిహేవియర్ చూపిస్తుంది. అంటే కొంచెం డామినేటింగ్గా, కొంచెము నేనే అని చెప్పేసి ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్ అనమాట. సో నేను గ్రేట్, నా కిందే అందరూ, నేను చెప్పినట్లే వినాలి, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో దీనికి సంబంధించి ఏదో వీళ్ళు ఈ పోర్టల్లో ఫేస్ చేయాల్సింది వచ్చింది అన్నట్లు చూపిస్తుంది. అయితే మీ పర్సన్ ఏంటి అని అంటే అది చూసిన తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే దాంట్లో అయితే లేరు. వీళ్ళైనా డెఫినెట్లీ క్లియర్లీ ఇలా ఇంకా మిర్రర్ వచ్చి పెట్టడం అనమాట, ఇది మీరు అని చెప్పి చూపించడం. కానీ నేను ఒప్పుకోను, అది నేనైతే కాదు అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి, ఆ ఈగో అనేది వచ్చింది బయటికి, కానీ అది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు అన్నట్లు చూపిస్తుంది అనమాట 3 of Wands సిచ్యువేషన్లో. అదే ఇక్కడ అంటే వాళ్ళు దీన్ని, ఈ పర్సన్ కంప్లీట్లీ దాన్ని వేర్ చేసి ఉండడం, దాన్ని వేసుకుని ఉండడం అనమాట. ఆ బిహేవియర్ని నేను ఇది అని చెప్పేసి, నేను ఇలానే ఉంటాను, నేను చేంజ్ అవ్వను, కనిపిస్తే కనిపించింది, నేనేం చేయాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ విధంగా ఈ పర్సన్ ఇలా ఈ సైకిల్ టైంలో ఈ చేంజెస్ వచ్చింది అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొక్కటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ లైఫ్లో ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బిఫోర్ ఈ సైకిల్ కాకముందు మీ దగ్గరికి ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకునేది అయితే చూపించింది. అంటే వీళ్ళు ఒక మెసేజ్ తీసుకొని రావాలి, ఒక ఆఫర్ తీసుకొని రావాలి, ఒక ప్యాషనేటెడ్ వేలో యాక్షన్ తీసుకోవాలి అన్నట్లుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఎప్పుడైతే ఈ పర్సన్ ఈ విధంగా మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకున్నారో అప్పుడు వచ్చే విధానము కంప్లీట్లీ డిఫరెంట్ ఉండింది. అంటే ఏ విధంగా అని చెప్పొచ్చు అంటే ఒక టైప్ ఆఫ్ కొంచెము క్యాజువల్గా లస్టీ కైండ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అంటే లవ్వింగ్ కంటే క్యాజువల్ కనెక్షన్ మెయింటైన్ చేద్దాము ఇలా, ఆ విధంగా అనమాట. ఫ్రెండ్లీనెస్ ఇలాంటిదంతా ఉంటుంది రైట్, బిట్వీన్ దోస్ లైన్స్ అర్థం చేసుకోండి. సో ఆ విధమైన ఎనర్జీతో రావడం అనమాట. సో వీళ్ళు మూవ్ అయ్యారు, కానీ ఎప్పుడైతే ఆల్మోస్ట్ మీ కనెక్షన్లో అంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఈ విధంగా కనెక్ట్ అవ్వాలి అనుకున్న టైంలో లాస్ట్లో వచ్చే ముందు బ్రేక్ పడింది ఈ పర్సన్కి. ఆ బ్రేక్ వచ్చేసి 8 పోర్టల్ అండ్ ఇంకా ఎనర్జీ షిఫ్ట్, యూనివర్స్ వీళ్ళకు టర్న్ అవ్వడము, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది చూపించడం. సో కాబట్టి ఈ పర్సన్ ఒక్కసారిగా ఆగిపోవడం, ఇదేంటంటే ఈ ఆఫర్ తీసుకుని వెళ్ళాలి బట్ అది రానివ్వకుండా మీ దగ్గరికి ఆపేయడం అనమాట. సో కాబట్టి ఈ పర్సన్కి ఇప్పుడు ఏంటి అని అంటే అవన్నీ ఒక్కసారిగా ఓపెన్ అప్ అయ్యేసరికి ఈ ఆఫర్ ఏదైతే తీసుకొస్తున్నారో వాళ్ళు ఆగిపోయి దాన్ని చూడాల్సిందే వస్తుంది. సో యాక్సెప్ట్ చేయకపోయినా ఇప్పుడు మీ పర్సన్కి వీళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చాయి రైట్, స్పెషల్లీ వీళ్ళ నేచర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట. అందుకనే లియో టైంలో ఇది ఆ పోర్టల్ ఓపెన్ రైట్, యానిమలిస్టిక్ బిహేవియర్ బయటకు ఉంటుంది. ఓకే, అంటే యానిమలిస్టిక్ బిహేవియర్ అంటే ఇంకా నథింగ్ బట్ ఈగో థింగ్స్ అనమాట, దాన్ని సప్రెస్ చేయడం. అది ప్రతి ఒక్కరికి ఈ టైంలో ట్రిగర్ అవుతుంది. ఓకే, అది న్యాచురల్. 23rd డిసెంబర్ వరకు 23rd ఆగస్ట్ వరకు అది ట్రిగర్ అవుతుంది. సో ఇది ట్రిగర్ అయ్యేసరికి ఈ పర్సన్ ఆగిపోవడం. సో వాళ్ళకి తెలుసు ఇప్పుడు మీ సైడ్ మూవ్ అవ్వాలి అని అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అవన్నీ ఓపెన్ అయ్యేసరికి ఒక్కసారిగా ఆగిపోయి నోటీస్ చేయడం. ఇప్పుడు ఎలా ఉంది మీ పర్సన్ పరిస్థితి అని అంటే ఇప్పుడు నేను ఈ ఆఫర్ తీసుకొని అయితే వెళ్ళలేను, ఇది ఎమోషనల్లీ చాలా ఇమ్మెచ్యూర్గా అవుతుంది. సో క్యాజువల్గా కనెక్ట్ అని చెప్పడము కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే షిఫ్ట్ చేంజ్ అయింది. వాళ్ళ మనసు నుంచి డీప్ డౌన్ అర్థం అవుతుంది ఇది ఈగోస్టిక్ బిహేవియర్ నుంచి వస్తుంది. సో కొద్దిసేపు ఆగాలి. అందుకే ఇక్కడ నిలబడుకొని 3 of Wands ఎనర్జీతో ఈ పర్సన్ ఓకే నేను అర్థం చేసుకునేంత వరకు, నాకు కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు వెయిట్ చేయాలి కరెక్ట్ టైమింగ్ కోసము, కరెక్ట్ ఎనర్జీ కోసం, అప్పుడు యాక్షన్ అనేది తీసుకోవచ్చు, ఏం చేంజ్ అవుతుందో చూద్దాము అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆగిపోయినట్లు చూపిస్తుంది అనమాట. సో మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ బిహేవియర్కి సంబంధించి వాళ్ళ నేచర్కి సంబంధించి చాలా హ్యూజ్ షిఫ్ట్ వచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీకు సంబంధించి ఒక్కసారిగా నోటీస్ చేయాలి అని చెప్పి యూనివర్స్ వాళ్ళకు అంటే వాళ్ళ మీద లైట్ వేయడం లాంటిది అనమాట, అది జరిగింది అన్నట్లు చూపిస్తుంది ఈ రీడింగ్ ప్రకారంగా. సో చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ ఒకవేళ చాలా స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను, ఈ టైంలో మీ పర్సన్ నుంచి బిహేవియర్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే ఈగోయిస్టిక్గా బిహేవియర్ ఉండే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు కొంచెం డామినేటింగ్గా అథారిటేటివ్గా మాట్లాడడము, ఎందుకు అని అంటే అది ఆల్రెడీ వాళ్ళకు చూపిస్తుంది కాబట్టి నేను చేంజ్ అవ్వ, నేను ఇదే దాంట్లో ఉంటాను, నేను ఇది అని చెప్పేసి ఉన్న కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండడం. బట్ వాళ్ళకి డీప్ డౌన్ ఏమవుతుందని అంటే ఆగిపోయి రిఫ్లెక్ట్ అవుతున్న టైం. అందుకనే 4 of Swordsతో బయటికి వీళ్ళు 3Dలో చూపించడం ఎలా అంటే నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని చెప్పినప్పటికీ 4 of
స్వోర్డ్స్ ఎనర్జీతో చాలా స్ట్రాంగ్గా డీప్ డౌన్ ఈ పర్సన్కి హీలింగ్ అనేది నడుస్తుంది. వూండ్స్ అనేది చూడడానికి వూండ్స్ అనేవి కనిపిస్తున్నాయి, దాన్ని కంప్లీట్లీ క్లియర్ చేయడానికి టైం అనేది తీసుకుంటున్నారు, రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నారు మీ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మేజర్ ఈ రిఫ్లెక్షన్ దేనికి సంబంధించి ఈ 8 పోర్టల్లో అని అంటే ఆల్రెడీ వీళ్ళ బిహేవియర్ ఒకటి ఇది వచ్చింది రైట్. అండ్ స్పెషల్లీ పేజ్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ. ఓకే, ఎమోషనలీ అంటే ఈ పర్సన్ ఎలా అంటే నేను ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎలా అంటే అవతల పర్సన్ బాధతో ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, కానీ అది చూడడానికి యువతల వాళ్ళ నుంచి ఎలా అంటే ఎంటర్టైనింగ్గా అనిపించడం అనమాట. అప్పట్లో పూర్వకాలంలో రాజులు వాళ్ళు చేసేవాళ్ళు రైట్. అవతల పీపుల్ ఎంత బాధపడినా వాళ్ళ జాయ్ కోసము, వాళ్ళ ఎక్సైట్మెంట్ కోసము వాళ్ళని పనిష్ చేయడము, సమ్ టైప్ ఆఫ్ గేమ్స్, అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోవడం, అది ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ. అయినో నేను చాలా డీప్గా చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చేసాను, కొంచెము బరువుగా అనిపిస్తుంది అది ఎగ్జాంపుల్ విన్నప్పుడు, బట్ ఇంచుమించు అలాంటిదన్నమాట. సో పాస్ట్లో మీ పర్సన్ ఎమోషన్స్కి సంబంధించి కైండ్ ఆఫ్ అలాగే బిహేవ్ చేశారు మీతో. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్తో మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఎమోషనలీ హర్ట్ చేయడము, మాటలు రూడ్గా మాట్లాడడము, అంటే చాలా లో వైబ్రేషన్ నుంచి యాక్ట్ చేయడం అనమాట. స్పెషల్లీ మీరు సఫర్ అవుతున్నారని కనిపిస్తుంది, వాళ్ళకి కనిపించింది పాస్ట్ సిచ్యువేషన్లో, మీరు దాని గురించి బాధపడుతున్నారు, అది ఎమోషనల్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది, మీరు సఫకేట్ అవుతున్నారు ఆ ఫీలింగ్తో అని చెప్పేసి మీ పర్సన్ కనిపించింది. అయినప్పటికీ వాళ్ళు దాన్ని డీప్గా చూడకుండా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి ఇట్స్ ఓకే అన్నట్లు లైట్ తీసుకోవడం, ఎందుకంటే అప్పుడు ఆ పెయిన్ చూడలేదు కాబట్టి. ఓకే, అందుకని ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే ఇప్పుడు అది చూడాల్సింది వచ్చింది ఈ ఎనర్జీ షిఫ్ట్ వల్ల. సో ఇది ఈ పర్సన్ ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ నేచర్ చూస్తున్నారు. ఇంకోటి ఈ కనెక్షన్కి వచ్చేసి చేంజెస్ ఏంటంటే వీళ్ళు మీతో బిహేవ్ చేసింది ఇమ్మెచ్యూర్గా, వీళ్ళు చేసిన ఈ మీరు బాధపడుతున్నా అర్థం చేసుకుండా ఉండేది ఉంటుంది చూడండి, దాన్ని ఇప్పుడు వీళ్ళు దగ్గర నుంచి నోటీస్ చేస్తున్నారు. ఇది ఈ పర్సన్ లైఫ్లో చాలా హ్యూజ్, ఈ కనెక్షన్కి సంబంధించి హ్యూజ్ చేంజెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ద మజీషియన్ ఎనర్జీతో ఇంకోటి ఏంటి అని అంటే మీ కనెక్షన్కి సంబంధించి మీరు పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఇక్కడ. అంటే మీరు మీ అన్నీ ఉంది. ఓకే, మీరు ఈ పర్సన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అన్నీ ఉంది, కానీ వీళ్ళు ఈ పర్సన్ వచ్చేసి మీకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, న్యూ బిగినింగ్ ఉండకపోవడము, కంప్లీట్లీ అవంతా వేస్ట్ అయిపోవడం అనమాట రైట్. అంటే వేస్ట్ అయిపోవడం కంటే వాల్యూ ఇవ్వకపోవడం అని చెప్పొచ్చు. సో ఆ విధంగా జరిగిందన్నమాట, గ్రోత్ అనేది ఏమీ లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి ఈ పర్సన్ చేంజెస్ ఏంటి అని అంటే ఒక్కసారిగా ఇవన్నీ చూసిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతున్నారు. డెఫినెట్లీ ఈ టైంలో మీకు నెగిటివ్ రెస్పాన్సే వస్తుంది ఈ పర్సన్ నుంచి 3Dలో కనుక కనెక్ట్ అవుతే. ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను రైట్, వెళ్ళి ఇది అని చెప్తే ఇంకొంచెం హర్ట్ ఆల్రెడీ వీళ్ళకి యూనివర్స్ చూపిస్తుంది. ఆల్రెడీ వీళ్ళకి యూనివర్స్ ఏంటి అని అంటే ఇది జరుగుతుంది, ఇది నువ్వు చేసింది, నీ బిహేవియర్ ఇలా అని చెప్పేసి రిఫ్లెక్ట్ అయ్యింది, చూశారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేక సైలెంట్ అయిపోయి బిహేవియర్ కూడా నేను అలానే ఉంటాను, నేను చేంజ్ అవ్వను అని చెప్పేసి అదే విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకని ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీతో కనెక్ట్ అవుతే డెఫినెట్లీ ఆ బిహేవియర్లో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పొచ్చు. అది ఇంకా వాళ్ళ ఓన్గా వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళ ఓన్గా అన్నీ క్లియర్ అయినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎక్కువగా వచ్చినప్పుడు అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు మీతో ఈ కనెక్షన్ ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో కాబట్టి ద మజిషియన్ ఎనర్జీతో కూడా ఈ పర్సన్ నుంచి ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ కంటే ఇవన్నీ నేను ఇందాక అన్నాను రైట్, మీ వర్త్ ఇదంతా అది చూసిన తర్వాత ఈ పర్సన్ కూడా దీన్ని ఏదైతే వీళ్ళు మీతో బిహేవ్ చేశారో ఈ ఇమ్మెచ్యూరిటీ, దీన్ని ఫేస్ చేయగలిగే ఆ స్ట్రెంగ్త్, ఆ కరేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక డిటర్మినేషన్తో ఈ కనెక్షన్కి సంబంధించి మీతో న్యూ బిగినింగ్ తీసుకుంటారు అన్నట్లు ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఓకే, సో ఇది నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు ఈ ఎనర్జీస్ తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి డెఫినెట్లీ అఫ్కోర్స్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ బ్లెస్డ్ కదా, ప్రతి ఒక్కరం యూనివర్స్ నుంచి బ్లెస్డ్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ పర్టికులర్లీ ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే మీ పర్సన్ ఈజ్ లైక్ చాలా స్ట్రాంగ్గా
డివైన్ వీళ్ళని గైడ్ చేస్తుంది. డివైన్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఈ పర్సన్కి చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే మేనిఫెస్టేషన్స్ ఈజీగా జరిగిపోతాయి. వీళ్ళు ఈ పర్సన్ చూడకుండడానికి సంథింగ్ ఏదో హర్టింగ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, పాస్ట్లో పీపుల్ వీళ్ళని ట్రీట్ చేసిన విధానం అయి ఉండొచ్చు. అంటే వీళ్ళ డివైన్లో వీళ్ళు ఏదైతే ఉన్నారో అది క్లోజ్ అయిపోయి బయటికి ఈ బిహేవియర్ అన్నట్లు ఉందన్నమాట. బట్ డీప్ డౌన్ యాక్చువల్లీ వెరీ వెరీ లవింగ్, వెరీ వెరీ కైండ్ పర్సన్, చాలా స్ట్రాంగ్గా డివైన్లీ అంటే వాళ్ళకి తెలుసు డివైన్ అని అంటే ఏది రైట్, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని వాళ్ళకి యాక్చువల్గా తెలుసు, వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ అన్నట్లు అనమాట. సో అందుకనే వీళ్ళు ఎలాంటి రాంగ్ డైరెక్షన్లో కానీ ఈగోయిస్టిక్ వేతో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే ఇక్కడ యూనివర్స్ నుంచి వీళ్ళ లైఫ్లో చాలా స్ట్రాంగ్, పర్టికులర్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఓకే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఈ సైకిల్ అనేది టర్న్ అయింది అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఈ పర్సన్ కొంచెం టైం రిఫ్లెక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్లో, అయిన తర్వాత అప్పుడు ఒక న్యూ బిగినింగ్తో మిమ్మల్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్లు వీళ్ళ నుంచి ఫీలింగ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ చేంజెస్ మీ పర్సనల్ లైఫ్లో. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.